రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో రెండేళ్ల విజయోత్సవ సభ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీలపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన సమాధానం చెప్పిన తర్వాతనే జిల్లాలో పర్యటించాలని జిల్లా ప్రజలు నిలదీస్తున్నారు. వెనుకబడిన జిల్లాగా ముద్రపడిన ఆదివాసీల జిల్లాను తాను దత్తత తీసుకుంటానని, అక్షర క్రమంలో మొదటి స్థానంలో ఉన్న ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధిలో పరుగులు పెట్టించి అగ్రభాగాన నిలబెడతారని కల్లబొల్లి మాటలు చెప్పి వాటిని ఒక్కటి కూడా నెరవేర్చలేదని జిల్లా ప్రజలు మండిపడుతున్నారు. భారీ వర్షాల కారణంగా పత్తి రైతులు, సోయా రైతులు, మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి 10,000 రూపాయల చొప్పున నష్టపరిహారం ఇస్తానని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వలేదు. దాంతో రైతులు రోడ్డెక్కి ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టారు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి కనీసం స్పందించలేదు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మరోసారి తన జూటా మాటలతో జిల్లా ప్రజలను మోసం చేయడానికి వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన పట్ల జిల్లా ప్రజలు తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని జిల్లా ప్రజలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనపై బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్న తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇప్పటికే అబద్ధపు హామీలతో రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలను బూటకపు హామీలతో మోసం చేసిందని ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి మరోసారి జిల్లా ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఈ పర్యటన చేపట్టాడని జోగు రామన్న ఆగ్రహం వ్యక్తం చేశారు.